ఒకవైపు ఆంధ్ర వైపు చూస్తేనేమో అమరావతిని మెయిన్ టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎలా ఉండబోతుంది అంటారు? దానిది ఏముందమ్మా, ఇప్పుడు ఒకప్పుడు పంజగుట్ట జంక్షన్ దాటి పెద్దమ్మ టెంపుల్ రావాలంటే ఉచ్చపడేది జనానికి. అట్లాంటిది ఇప్పుడు హైటెక్ సిటీ కట్టిన, సైబర్ టవర్స్ కట్టిన ప్లేస్ కి అమ్మో దయ్యాలు భూతాలు ఉంటే మేము రామనేవాడు కదా. ఆనాడు ఒక జంగిల్, ఇవాళ కాంక్రీట్ జంగిల్ కదా. అలా అమరావతి అవుతుందని ఆశపడుతున్నా, కానీ అది ఇప్పుడు కాదు. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుందమ్మా ఖచ్చితంగా. అంటే నేను చూస్తానో చూడనో తెలియదు, కానీ ఖచ్చితంగా నా తర్వాత తరం మాత్రం చూస్తారని అనుకుంటున్నా. అంటే 3 వారాల క్రితం నేను ఏపీ హైకోర్టు ప్రాంగణం అంటే అమరావతి అవన్నీ తిరిగానమ్మా. బాగుంటే ఇంకా బాగుండు అని అనిపించింది. అంటే అన్ని మొదలై అంటే గత కట్టినవన్నీ కూడా అలా గత గవర్నమెంట్ చేయని ప్రాజెక్ట్స్ ఏమన్నా కంప్లీట్ వాళ్ళు అసలు ఏం చేశారు? ఓకే, అసలు ఎవరు ఏం చేశారమ్మా? కొంచెమన్నా ఒక అడుగు ముందుకు వేశారని అంటారా? అంటే ఒకటి ఫండింగ్ రేజ్ చేశారు, అమరావతి కోసం ఫండింగ్ రేజ్ చేశారు. ప్లాన్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అవి రేజ్ చేశారు. అండ్ మెజర్మెంట్స్, ఏరియాస్ అంత ద కిలోమీటర్ వైజ్ ఎంతవరకు అన్ని రేజ్ చేశారు. ద కైండ్ ఆఫ్ సేమ్ థింగ్ ఇప్పుడు బిల్డింగ్లు కట్టడం అంటే 20-30 సంవత్సరాలు అక్కర్లా, చాలా తొందరగానే ఉంటున్నాయి. మరి ఈ గవర్నమెంట్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల సమయం లోపల వీళ్ళు గనక అట్లీస్ట్ 30-40% అచీవ్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వీళ్ళే ఉంటారు.